యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని లేక ఆయన పనులను మనం ఆలోచన చేస్తే చాలా విలక్షణంగా ఆయన ఈ భూమి మీద జీవించినారు. సమాజం అంతా ఒకవైపులా జీవిస్తుంటే తాను మాత్రం ప్రేమతో జీవిస్తూ వెళ్ళినాడు. మీరు చాలాసార్లు వాక్యంలో చదివి ఉంటారు లేక విని ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో రకరకాలైనటువంటి తెగలు ఉన్నాయి యూదా జాతిలో, యూదులు. అందులో కొందరు పరిసయ్యులు ఉండేవారు. వారు నిలువుటంగీలను ధరించుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైన వారుగా, ఒక నియమ నిష్ట కలిగినటువంటి వ్యక్తులుగా జీవించేవారు. వాళ్ళు సోపులో కూడా 10వ వంతు దశమ భాగాన్ని తీసేటువంటి వారు. ఉపవాస ప్రార్థనలు చేసేవారు. వారు నడివీధులలో నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేసేవారు. వింటుంటే చాలా వాళ్ళు ఎంతో భక్తి పనులు అనుకుంటూనే ఉంటారు. అలాగనే వారితో పాటు ఇంకొక సమాజం కూడా జీవిస్తూ ఉంది. ఇంకొంతమంది వారు కూడా జీవిస్తున్నారు. ఆ సమాజంలో పాపులుగా చిత్రీకరించబడిన వారు, ఆ సమాజంలో వెలివేయబడిన వారు కొందరు ఉన్నారు. వారిని ఈ పరిసయ్యులు చాలా అసహించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నియమ నిష్ఠలు కలిగినటువంటి జీవన శైలిని కలిగి ఉన్నారు, వీరేమో అలాగే లేదు. కాబట్టి వీరిని ఈ పరిసయ్యులు అసహించుకుంటున్నటువంటి నేపథ్యం. యేసుక్రీస్తు ప్రభు కన్య గర్భంలో పుట్టి అదే సమాజంలో మనుషునిగా ఆయన జీవిస్తూ కొనసాగుతా ఉన్న నేపథ్యంలో ఆయన బాప్తిస్మం తీసుకున్న తదనంతరం సమాజంలోకి వచ్చి ఆయన జీవిస్తూ బోధనలు చేయడం ప్రారంభించినాడు. ఆ క్రమం లోపల ఆనాటి సమాజంలో వెలివేయబడినటువంటి పాపులుగా చిత్రీకరించబడినటువంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడం ప్రారంభించినాడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. భోజనం చేస్తుంటున్నాడు. అది నియమ నిష్ఠలు కలిగినటువంటి ఈ పరిసయ్యులకు రుచించలేదు. అదే ఈయనేది పాపులతో కలిసి భోజనం చేస్తా ఉన్నాడు. ఒక పరిసయ్యుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించినాడు. నేను పునరుత్థానం గురించి చెప్తాను, కానీ ముందు ఈ మాటలు మాట్లాడతాను. ఒక పరిసయ్యుడు ఆయన ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళారు. చాలా మంది కూర్చున్నారు. మనమేమో ఇలా కూర్చుంటాము, వాళ్ళు ఎలా కూర్చుంటారు అంటే మరి కాలు పెట్టుకొని కూర్చుంటారు. చూస్తున్నారా? ఈ కాలు ఎంత పెట్టుకొని కూర్చుంటారు. ఆ ఇంటిలోకి ఆహ్వానించబడిన ఒక మహిళ వచ్చింది. ఆమెకు ఆహ్వానం లేదు. ఆమె నేరుగా ఇంట్లోకి వచ్చినది. అందరూ అలాగే కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదుల సాంప్రదాయ ప్రకారం మరి కాలు పెట్టుకొని కూర్చున్నారు. 7వ అధ్యాయం లూకా సువార్త సందర్భం మాట్లాడుతా ఉన్నాను. ఆమె చాలా లాంగ్ హెయిర్ తోటి ఉన్నట్టుంది. ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల వెనుకకు వచ్చి ఆమె మాట్లాడలేకపోతుంది. ఆమె ఏం కూడా మాట్లాడట్లేదు. బోరు బావి వేస్తున్నప్పుడు లోపల ఒక బండరాయి పగిలిపోతే నీరు పైకి చిమ్ముకొని వచ్చినట్లుగా ఆ మహిళ హృదయం బ్రద్దలైపోయింది. మాటలు వస్తలేవు, కన్నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ కన్నీళ్లు నేరుగా ఎక్కడ పడుతున్నాయంటే మరికాలు పెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద టాప్ 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 అని పడుతా ఉన్నాయి. ఆమె తన కుర్రలను తీసి ఆయన పాదాలను తుడుస్తా ఉంది. అక్కడ ఉన్న పరిసర, అరే ఈమె
పాపాత్మురాలు. పేరు రాయలే అక్కడ, ఇదే టైటిల్ ఉంటుంది. ఆమెకి ఇచ్చిన టైటిల్ పాపాత్మురాలైన స్త్రీ, టైటిల్ అలా. యేసు ప్రభు అన్నాడు, ఆమెను చూడట్లేదు, పరిసయ్యుని యొక్క ఆలోచనను చూస్తూ అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చినాను, కడుక్కోవడానికి నాకు నీవు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినావా? తుడుచుకోవడానికి రుమాలు అంటాం కదా మనం, కర్చీఫ్, మళ్ళీ భాష చెప్పాలి, కర్చీఫ్ ఏమైనా ఇచ్చినావా? ఏమేం చేస్తుంది? నీళ్ళు కాదు, గుండెలో నుండి తీసుకొచ్చినటువంటి కన్నీళ్లను సముద్రంలా కుమ్మరిస్తుంది. నీ ఇంట్లో నువ్వు ఉతికినటువంటి క్లాత్ని నాకు ఇవ్వాలా? మహిళలకు చాలా విలువైనవి కురులు. ఆమె దాన్ని తీసి తుడుస్తా ఉంది. ఆమెను అన్నాడు, ఆమె చూడట్లేదు, ఆయనను చూస్తూ మాట్లాడాడు. అమ్మా, సమాజం ఆమె పెట్టిన టైటిల్ ఏంటంటే, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆలోచించాలి. ఏమంటున్నాడు? అమ్మా అని సంబోధిస్తున్నాడు. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. నోరు తెరిచి అడిగిన ఆమె, ప్రభు నన్ను క్షమించు అని ఆమె హృదయములో చేసిన ప్రార్థన, హృదయ భాషను ఎరిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు విస్తారంగా ప్రేమించినావు, విస్తారమైన నీ పాపాలు క్షమించబడ్డాయి. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చరిత్రకారుడు అన్నాడు కదా, ఈయన మనుషుడు, ఈయనను మనిషి అనాలంటే సమంజసము కాదు అనిపిస్తుంది అన్నాడు ఆయన. పరిసయ్యుల తెగ కొందరిని ద్వేషిస్తూ వెలివేస్తూ ఉంటే, మనిషిని మనిషిలా ప్రేమించిన వాడు, మనిషిని మనిషిలా ప్రేమించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతగా ప్రేమించినాడు అని అంటే, మీరు గత 3 రోజుల క్రితం చాలా పాఠాలు నేర్చుకొని ఉంటారు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ తప్పు, గుడ్డి వారికి కన్నులను ఇచ్చినాడు, చెవిటి వారికి వినికిడిని అనుగ్రహించినాడు, దయ్యాలు ఉంటే పారద్రోలినాడు, ప్రకృతి తలడిల్లుతూ ఉంటే, వాతావరణంలో మార్పులు జరిగి తుఫాను వస్తుంటే ఒక మాట చేత గతించగానే అవన్నీ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాయి. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారము కలిగి ఉన్నవాడు ఆయన. అంతేకాదు, యాయీరు కుమార్తె మృతి చెంది పడుకొని ఉంటే ఆమె దగ్గరికి పోయి తలు తాకుమి అన్నాడు. చిన్నదానా లెమ్ము అని ఒక పదం పలికినాడు. అంతే, నిద్రమైన వాళ్ళు లేచొచ్చినట్లే, చచ్చిపోయిన ఆమె తిరిగి లేచింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అన్నాడు. ఒకసారి రైట్. ఇంకొక సందర్భం చెప్తా. యేసుక్రీస్తు ప్రభు అలాగ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయనకు ఎదురుగా పాడె కట్టుకొని వస్తున్నారు కొందరు. ఆ పాడె మీద ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆమె తల్లి విధవరాలు, భర్త చనిపోయినాడు, కొడుకు కూడా చనిపోయాడు. తల్లి విలువలు రాడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని యేసు ప్రభు చూసినాడు. ఆమె వచ్చి నా కుమారుని లేపవా అని అడగల. ఈయనే స్వచ్ఛందంగా అక్కడికి పోయి పాడెను ముట్టినాడు. ఎవరిని ముట్టినాడు?
పాడను ముట్టరు, అది అపవిత్రంగా ఎంచుతారు. ఆయన ఆ పాడను ముట్టి కుమారుడా లెమ్ము అన్నాడు. పడుకున్నాడు, దిగ్గున లేచినట్లే ఆయన లేచి వచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలాసార్లు విని ఉంటారు, చదివి ఉంటారు. చనిపోయి 3 రోజులైంది, సమాధి చేయబడ్డాడు లాజరు. చాలా ప్రియమైన స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభువుకు. ఆయన మరణ రోగంతో ఉన్నాడు అన్న కూడా రాలా వెంటనే ఆలస్యం చేసినారు అద్భుతం చేయడానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆలస్యం చేశారు అద్భుతం చేయడానికి. 2 days అయింది, ఆయన వస్తున్నాడు. ఆయన సహోదరులు వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ గొల్లున వాతావరణం. సమాధిలో పెట్టబడ్డాడు, రాయి మూయబడ్డది. మీరు నమ్మితే దేవుని మహిమను అని ఆయన చచ్చిపోయి 3 దినాలైంది. నేను పునరుత్థానమును ఏంటంటే ఆయన నేనే జీవమును, నేనే పునరుత్థానం. ఏమో ప్రభా అనుకున్నట్టుగా వాళ్ళు దుర్గ సముద్రంలో ఉన్నారు. తీయండి రాయిని తొలగించినారు. లాజరు బయటికి రా. ఆ శివానికి అన్ని వస్త్రాలు చుట్టి ఉన్నాయి. ఆయన మేబీ ఆయన కళ్ళ కూడా చుట్టి ఉన్నారేమో. ఆయన దిగ్గున లేచి ఆ వస్త్రాలు అలాగనే చుట్టబడి ఉన్నా ఆయన దిగ్గున లేచి కరెక్ట్గా బయటకు వచ్చినారు. దేవునికి స్తోత్రం కలుగునగా. మరణము పైన అధికారము కలిగిన వాడు ఆయన. సమస్తమంతటి పైన ఆయన అధికారము కలిగి ఉన్నవాడు ఆయన. అందుకనే జోసెఫ్ అన్నాడు, ఈయన మనుషుడు అనడానికి నాకు కొంత సందేహం కలుగుతుంది. He is not only human being, he is a God. హల్లెలూయా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అంశంలో పోతున్నాం. ఒక్కసారి ఆ దేవుని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి మీకు వచ్చిన పదాలతో మీరు మాట్లాడండి దేవునితో. ప్రభువా నీ స్వరాన్ని నాకు వినిపించమని. దయగల తండ్రి, కృప కలిగినటువంటి ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం ఇక్కడికి రావడానికి మీరు ఇచ్చిన అనుమతి, కృప అందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా అందరి హృదయములను ఎరిగిన దేవుడు నీవు. నీ పరిశుద్ధమైన వాక్కులను మాకు వినిపింప చేయమని అడుగుతున్నాను. నా మా హృదయ